ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు కాస్త భిన్నం. మిగతా ప్రాంతాల్లో కనిపించే వాడి వేడి రాజకీయాలు ఎప్పుడో కానీ ఇక్కడ కనిపించవు. ఉత్తరాంధ్ర 34 నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం జిల్లాలోని రాజాం అసెంబ్లీ నియోజకవర్గం. రాజాం ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి ఈ సెగ్మెంట్ నుంచే గెలిచారు. 2008కి ముందు ఉనుకూరు సెగ్మెంట్లో భాగంగా రాజాం ఉండేది. ఆ తర్వాత ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గంలో బీసీలు 65% ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గం జనాభా 15% ఉన్నా దీన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు పాయికరావుపేటకు షిఫ్ట్ చేసింది వైసీపీ హైకమాండ్. అదే సమయంలో తొలిసారి పోటీ చేయబోతున్న తాలే రాజేష్ను రాజాం వైసీపీ ఇన్ఛార్జిగా నియమించారు. మరి రాజాం నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఒకసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో కంబాల జోగులు వర్సెస్ కొండ్రు మురళీమోహన్ వీరిద్దరి మధ్య బలంగా పోటీ జరిగింది. అప్పుడు వైసీపీకి ఏకంగా 51% ఓటు షేర్ దక్కితే తెలుగుదేశం పార్టీకి 41%, జనసేన పార్టీకి 3%, ఇతరులకు 5% ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో రాజాం అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా పరిణామాలు జరిగాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన కంబాల జోగులు 51% ఓట్లతో ఘన విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన కొండ్రు మురళి 41% ఓట్లు రాబట్టారు. అయితే 2014లోనూ గెలిచిన కంబాల జోగులు అప్పట్లో టీడీపీ ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించలేదని, మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని 2019లో ప్రచారం చేసి గెలిచారు. ప్రతిభా భారతి తన కూతురు గ్రేష్మకు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించిన కొండ్రు మురళికే టీడీపీ టికెట్ ఇచ్చింది. అయితే గెలవలేకపోయారు. రాజాంలో జనసేన 3% ఓట్లు సాధిస్తే ఇతరులు 5% ఓట్లు రాబట్టారు. మరి ఈసారి ఎన్నికల్లో రాజాం సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ముందుగా వైసీపీ నేత తాలే రాజేష్కు ఉండేటటువంటి ప్లస్లేంటి, మైనస్ పాయింట్స్ ఏంటో పరిశీలిస్తే తాలే రాజేష్కు ఉండే ప్లస్ పాయింట్స్: తండ్రి సుదీర్ఘమైనటువంటి రాజకీయ వారసత్వం ఈయనకి ఖచ్చితంగా కలిసొచ్చే అంశంగా పరిగణించవచ్చు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు మద్దతు కూడా ఈయనకి సంపూర్ణంగా కనిపిస్తోంది. ఇది కూడా పాజిటివ్ ఫ్యాక్టర్. మరోవైపు డాక్టర్గా వృత్తిరీత్యా ప్రజల్లో మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. మరోవార్ పార్టీ శ్రేణులతో కూడా మంచి రిలేషన్స్ అయితే కంటిన్యూ చేస్తున్నారు తాలే రాజేష్. ఇది ఈయనకి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి తాలే రాజేష్కు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి? రాజాం సెగ్మెంట్లో గుంతలమయమైంది రోడ్ల సమస్య చాలా విపరీతమైనట్టుగా ఉంది. ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజాం టు చీపురుపల్లి, రాజాం టు పాలకొండ మధ్య రోడ్ల పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. దీంతో అన్ని వర్గాల వారు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు రాజాం అంతటా సరిగ్గా డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేకపోవడం కూడా ఈయనకి రేపొద్దున అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తోంది. తండ్రి ఇమేజ్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేటటువంటి అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఇవి తాలే రాజేష్కు ఉండేటువంటి ప్లస్లు, మైనస్ పాయింట్స్. ఇక ఇదే నియోజకవర్గం నుంచి టిక్కెట్ ఆశిస్తున్న కొండ్రు మురళీమోహన్కి ఉండే ప్లస్లేంటి, మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా కొండ్రు మురళీమోహన్కి ఉండేటటువంటి ప్లస్లు ఏమిటి? సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఖచ్చితంగా ఈయనకి ఉపయోగకరంగా కనిపిస్తోంది. మరోవైపు రాజాం నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా ఈయనకైతే పేరుంది. కొండ్రు హయాంలోనే రాజాం అభివృద్ధి జరిగింది అనేటటువంటి విశ్వాసం అనేక వర్గాల్లో కనిపిస్తోంది. మరోవైపు పార్టీ పరంగా కేడర్ అంతా కూడా ఈయనకి మద్దతు పలుకుతున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, చురుగ్గా బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా కొండ్రు మురళీమోహన్కి పాజిటివ్ ఫ్యాక్టర్స్. మరి కొండ్రు మురళీమోహన్కి మైనస్ పాయింట్స్ ఏంటి? వైసీపీ హవాను ఏ మేరకు అడ్డుకుంటారు అనేటటువంటి ఒక అనుమానం అయితే చాలామందిలో వ్యక్తమవుతుంది. ఇవి కొండ్రు మురళికి ఉండేటువంటి ప్లస్లు, మైనస్లు. ఇక టీడీపీ నుంచి కావలి గ్రీష్మ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఆమెకు అనుకూలమైనటువంటి అంశాలేంటి, నెగిటివ్ అయ్యే ఫ్యాక్టర్స్ ఏంటో పరిశీలిద్దాం. ముందుగా కావలి గ్రీష్మకి ఉండేటటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? మాజీ స్పీకర్ ప్రతిభా భారతి రాజకీయ వారసురాలు. ఇది ఆమెకు ప్రధానమైనటువంటి బలం. ఇక యువ నాయకురాలిగా పార్టీలో అయితే గుర్తింపు ఉంది. అనేక కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. ఇవన్నీ కూడా ఆమెకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్. ఇక కావలి గ్రీష్మకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి?
రాజకీయంగా అనుభవం లేకపోవడం, ఇన్ఎక్స్పీరియన్స్ ఆమెకు ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. మరోవైపు సెగ్మెంట్లో బలమైన ఇమేజ్ సాధించడంలో బాగా వెనుకబడి ఉన్నారు. ఇదొక ప్రధానమైనటువంటి మైనస్గా చెప్పుకోవచ్చు. ఇది ఈమెకి సంబంధించినటువంటి ప్లస్లు, మైనస్లు. రాజాం నియోజకవర్గంలో ఉండే కులాల వారీగా ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి, ఏ కులం ఏ పార్టీకి మద్దతు ఏ స్థాయిలో పలుకుతున్నారో పరిశీలిద్దాం. ముందుగా ఈ నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గం 52% మంది ఉంటే, పోలినాటి వెలమలు 18% మంది, ఎస్సులు 15%, పద్మశాలీలు 5% మంది నివసిస్తున్నారు. అంటే రాజాం నియోజకవర్గంలో తూర్పు కాపు సామాజిక వర్గ జనాభా బలంగా ఉంది. ఇందులో 65% మంది వైసీపీకి సపోర్ట్ ఇస్తామంటుంటే, 35% మంది తెలుగుదేశం పార్టీకి సపోర్టుగా ఉంటామని బిగ్ టీవీ సర్వేలో వెల్లడించారు. ఉత్తరాంధ్రలో మరో కీలక సామాజిక వర్గమైన పోలినాటి వెలమ కమ్యూనిటీ కూడా రాజాంలో బలంగానే కనిపిస్తోంది. ఈ సామాజిక వర్గంలో 35% మంది జగన్ పార్టీకి, 65% మంది టీడీపీకి సపోర్టుగా ఉంటామని తమ అభిప్రాయంగా వెల్లడించారు. అటు ఎస్సీల్లో 55% మంది వైసీపీకి, 35% మంది టీడీపీకి, 10% మంది ఇతరులకు మద్దతిస్తామంటున్నారు. పద్మశాలి కమ్యూనిటీలో 40% మంది జగన్ పార్టీకి, 50% టీడీపీకి, 10% ఇతరులకు సపోర్ట్ ఇస్తామంటున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం. తాలే రాజేష్ వర్సెస్ కొండ్రు మురళి, వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే వైసీపీకి 46%, తెలుగుదేశం పార్టీకి 43%, ఇతరులకు 11% ఓట్లు దక్కే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్కే ఎక్కువ విజయ అవకాశాలు కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. వైసీపీ అభ్యర్థి తాలే రాజేష్ 46% ఓట్లు రాబట్టే అవకాశం ఉంటే, కొండ్రు మురళికి టీడీపీ టిక్కెట్ దక్కించుకొని పోటీ చేస్తే 43% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. ఇతరులకు 11% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక కొండ్రు మురళికి బదులుగా కావలి గ్రీష్మ గనక బరిలోకి దిగితే, అంటే తాలే రాజేష్ వర్సెస్ కావలి గ్రీష్మ, వీళ్ళిద్దరి మధ్య గనక పోటీ జరిగితే వైసీపీకి 48%, తెలుగుదేశం పార్టీకి 39%, ఇతరులకు 13% ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజాం సెగ్మెంట్లో వైసీపీకే ఎక్కువగా గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నుంచి కావలి గ్రీష్మ పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థి తాలే రాజేష్కు 48% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తేలింది. అదే సమయంలో ప్రతిభాభారతి కుమార్తె టీడీపీ టికెట్పై పోటీ చేస్తే 39% ఓట్లు వస్తాయని వెల్లడైంది. ఇతరులకు 13% ఓట్లు వచ్చే అవకాశాలు ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి.